హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. మన ప్రీవియస్ వీడియోస్లో 10th సంబంధించి, అలాగే ఇంటర్కి సంబంధించి, అలాగే డిగ్రీకి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలాగే జాబ్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే కొన్ని చేయడం అయితే జరిగింది. సో మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వెళ్ళి మన ఛానల్లో చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను ఒక మంచి జాబ్ అప్డేట్తో నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఆ జాబ్ అప్డేట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. జగిత్యాలలో ఈ నెల 12న జాబ్ మేళా. సో మనకి జగిత్యాల నుంచి అయితే జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. మనకి జాబ్ మేళా అయితే 12న అంటే రేపు మనకి జాబ్ మేళా ఉంటుంది. సో ఎవరికైతే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ అయితే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు కల్పించడానికి ఈ నెల 12న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఉపాధి కల్పన కార్యాలయంలో మనకి ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటారు. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో వాళ్ళందరూ కూడా జగిత్యాలలోని ఉపాధి కల్పన కార్యాలయంలోకి వెళ్ళి మీ ఇంటర్వ్యూని ఇచ్చి జాబ్ కొట్టుకొని రండి. సో మనకి స్వయంగా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ వారే మనకి స్వయంగా ఈ ప్రకటనను అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే 10th నుంచి డిగ్రీ వరకు సో ఎవరైనా అర్హులే. 10th నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఎవరైనా ఈ జాబ్కి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు 10th అయినా సరే, ఇంటర్ అయినా పర్లేదు. అలాగే డిగ్రీ చదివిన వారు కూడా ఈ జాబ్కి అయితే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేయడం అంటూ ఏం లేదు, బట్ డైరెక్ట్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో రేపు అనగా 12th మే రోజు రేపు అయితే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే జాబ్కి అయితే వెళ్ళండి, ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. 10th నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. హైదరాబాద్లోని కేఎల్ గ్రూప్ సంస్థలో సో మనకు ఒకవేళ జాబ్ అయితే వస్తే మనం హైదరాబాద్లో అయితే మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లోని కేఎల్ గ్రూప్ సంస్థలో పనిచేయవలసి ఉంటుందన్నారు. వేతనం 16,000 ఉంటుందని ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. సో మనకి ఇక్కడ శాలరీ విషయం కూడా ఇచ్చేసారు. మనకి 16,000 ఉంటుందని మనకి ఇక్కడ ఇచ్చారు. సో 16,000 అంటే స్టార్టింగ్లోనే 16,000 అంటే ఇంకా ముందు పెరిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఎవరు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. సో జాబ్ వస్తే లక్కీ. 16,000 అంటే మామూలు విషయం కాదు. సో తర్వాత ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో మనకి ఇంటర్వ్యూ యొక్క టైం కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ మార్నింగ్ 10:30కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి టైం కూడా ఇచ్చారు. ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. సో మనం 10:30 లోపు మనం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. నేమ్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి కేఎల్ గ్రూప్ నుండి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి వర్క్ ఏముంటుంది అంటే పికింగ్, అలాగే ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, సార్టింగ్. సో మనకి పికింగ్ ప్యాకింగ్ పై వర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th అబోవ్, ఇంటర్, డిగ్రీ ఎనీ. నెక్స్ట్ మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 to 30 మధ్య మనకి ఏజ్ అయితే కలిగి ఉండాలి. అలాగే జెండర్ విషయానికి వచ్చేసరికి బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్ కూడా ఎలిజిబులే. మనకి ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో అయితే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.